Hello viewers, welcome to my channel Genius Computer and Typewriting Tech channel. సో నా పేరు శివకృష్ణ, మీరు చూస్తున్నారు జీనియస్ కంప్యూటర్ అండ్ టైప్రైటింగ్ టెక్ ఛానల్. ఇది వచ్చేసి 96th వీడియో, డేట్ వచ్చి 16/7/2024. ఈరోజు మనం దేని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుంటాము అంటే జడ్జిమెంట్. సో జడ్జిమెంట్ గురించి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తా. సో ఇది హయ్యరు, ఇంగ్లీష్ హయ్యరు. ఇది 40 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, యూనిట్ 3లో వస్తుంది. సో ఒకసారి దాని ఫార్మాట్ చూడండి ఇక్కడ. రైట్, ఇది చూడండి ఫార్మాట్, ఇది దీని ఫార్మాట్. ఓకే, ఇది దీని ఫార్మాట్. ఎలా టైప్ చేయాలనేది చెప్తా నేను. అండ్ చాలామంది పేజ్ సెంటర్ ఎలా చేయాలని అడుగుతున్నారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లలో చెప్పిండాము, ఒకసారి దీంట్లో కూడా మీకు ఎలా చేయాలనేది చూపిస్తా. సో ఫస్ట్ ఎలా టైప్ చేయాలనేది చూద్దాం. ఇది పేజ్ నెంబర్ 66లో ఉంటుంది. ఒకసారి మీ దగ్గర బుక్ ఏదన్నా ఉంటే మీరు తీసుకొని చూసుకోండి, లేకపోతే దీన్ని స్క్రీన్ షాట్ అయినా చేసుకోండి. సో ఇందాక చూపించినాం కదా, సో దాన్ని స్క్రీన్ షాట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. రైట్, ఫస్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హైదరాబాద్. అంటే ఇది ట్రిబ్యునల్ నేము, కోర్ట్స్ ఉంటాయి కదా, సో ఆ కోర్టు యొక్క నేమ్ అది ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో ఉంది. సో మనం దీన్ని మొత్తాన్ని కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ టోటల్గా లెటర్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ కామాలు కూడా ఉంది చూడండి, ఇక్కడ కామా కూడా ఉంది. సో కామాని కూడా కౌంట్ చేసుకోవాలి మీరు, అండ్ స్పేస్ ఉంటే స్పేస్ని కూడా కౌంట్ చేయండి. టోటల్గా ఇవి 49 లెటర్స్ ఉన్నాయి. సో ఈ 49 లెటర్స్ని 85లో నుంచి మైనస్ చేయాలి. సో ఇక్కడ చూడండి 85 తీసుకున్నాం, 85లో నుంచి మైనస్ చేద్దాం. సో 85లో నుంచి మైనస్ చేస్తే మనకు 36 వస్తాయి. సో ఈ 36ని హాఫ్ చేయండి. సో 36ని హాఫ్ చేసినామంటే 18. సో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హైదరాబాద్ అనే దాన్ని 18 డిగ్రీస్ నుంచి టైప్ చేయాలి మనం. ఓకే, ఇది కోర్ట్ నేము. తర్వాత మళ్ళీ డబుల్ లైన్ స్పేస్ ఇవ్వండి. ట్యూస్డే ద 15th March 1994. సో ఇదేంటి అంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చిన రోజు. దీన్ని కూడా మనము పేజ్ సెంటర్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు ఇనీషియల్ క్యాప్స్లో కొట్టాలి. అంటే ఎక్కడైతే మనకు క్యాపిటల్ రావాలో అక్కడ క్యాపిటల్ అనేది టైప్ చేసుకుంటా రావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ డబుల్ లైన్ స్పేస్ ఇవ్వండి. తర్వాత ప్రజెంట్ హానరబుల్ జస్టిస్ మిస్టర్ సి గోపాల్ రెడ్డి. సో ఇది కూడా పేజ్ సెంటర్ చేసుకోవాలి, ఇనీషియల్ క్యాప్స్లోనే కొట్టాలి. సో ఇక్కడ చూడండి, ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఏమో కోర్టు నేమ్ ఇచ్చినారు, దాని తర్వాత ఆ జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఇచ్చినారు. ఎవరు ఆ జడ్జిమెంట్ ఇచ్చినారు అంటే అప్పుడున్న జస్టిస్ ఎవరు అనేది చెప్తున్నారు ఇక్కడ. ఓకే, దీని తర్వాత మళ్ళీ డబుల్ లైన్ స్పేస్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఓఏ నెంబర్. సో ఓఏ నెంబర్ కావచ్చు, లేకపోతే సివిల్ పిటిషన్ నెంబర్ అనొచ్చు, లేకపోతే రకరకాల నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ వీటిని మీరు పేజ్ సెంటర్ చేయాలి, క్యాపిటల్స్లో కొట్టాలి. ఓకే, క్యాపిటల్స్లోనే టైప్ చేయండి, పేజ్ సెంటర్ అండ్ క్యాపిటల్స్. ఓకే, మీరు ఇక్కడ ఒకసారి చూడండి, కోర్టు నేము, ఏ రోజు జరిగింది, అండ్ ఇచ్చిన జడ్జిమెంటు ఆ జస్టిస్ ఎవరు, తర్వాత దాన్ని ఎక్కడ రికార్డ్ చేసినారు అంటే ఏ నెంబర్లో, ఏ పేజ్ నెంబర్, అలా అన్నమాట. ఓకే, తర్వాత మళ్ళీ డబల్ లైన్ స్పేస్ ఇవ్వండి. బిట్వీన్ అని ఉంది చూడండి, బిట్వీన్ అంటే ఎవరెవరి మధ్య అని. ఇది 10 డిగ్రీస్ నుంచి కొట్టండి. కోలన్స్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఇక్కడ కోలన్స్ ఉన్నాయి కదా, ఇవి కంపల్సరీ కొట్టాలి. తర్వాత మళ్ళీ డబల్ లైన్ స్పేస్ ఇవ్వండి. 10 డిగ్రీస్ నుంచి ఎవరైతే కేసు వేసినారో పిటిషనర్ అంటాం ఈయనని, లేదా అప్లికెంట్ అని కూడా అనొచ్చు. 10 డిగ్రీస్ నుంచి కొట్టండి. వాళ్ళ అడ్రస్లు ఇస్తే అడ్రస్లు కూడా టైప్ చేయాలి. దానికి ఎదురుగా 50 డిగ్రీస్ నుంచి 3 డాట్స్ పెట్టాలి, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఓకే, 3 డాట్స్ పెట్టి అప్లికెంట్ లేదా పిటిషనర్ అని చెప్పి టైప్ చేయాలి. తర్వాత మళ్ళీ డబల్ లైన్ స్పేస్ ఇవ్వండి.
ఎండ్ కానీ వర్సెస్ కానీ ఇస్తారు. సో ఎండ్ కానీ వర్సెస్ కానీ వచ్చినప్పుడు మీరు దీన్ని మధ్యలో కొట్టాలి, అంటే పేజ్ సెంటర్ చేయాలి. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నారంటే అది అలానే ఉండిపోతుంది. సో పేజ్ సెంటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. లేదు 41 degrees నుంచి కొట్టినా ఏం కాదు. తర్వాత మళ్ళీ డబుల్ లైన్ స్పేస్ ఇవ్వండి. 10 degrees నుంచి రెస్పాండెంట్, అంటే ఈ అప్లికెంట్ ఎవరి మీద అయితే కేసు వేసినారో వాళ్ళని మనం రెస్పాండెంట్ అంటాం. ద ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ గవర్నమెంట్ అని చెప్పి ఉంది. సో ఎక్కడైతే మనకి అడ్రస్ ఎండ్ అవుతుందో దానికి ఎదురుగా 50 degrees నుంచి 3 dots పెట్టి రెస్పాండెంట్ అని చెప్పి టైప్ చేయాలి. దీని తర్వాత మళ్ళీ డబల్ లైన్ స్పేస్ ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి రన్నింగ్ మ్యాటర్. సో రన్నింగ్ మ్యాటర్ అంటే ద ట్రిబ్యునల్ మేడ్ ద ఫాలోయింగ్ ఆర్డర్, అంటే కింది ఆర్డర్ని ట్రిబ్యునల్ ఇచ్చింది అని చెప్పి చెప్తుంది. సో ఇది రన్నింగ్ మ్యాటర్ కాదు. 15 degrees నుంచి కొట్టొచ్చు దీన్ని. మళ్ళీ డబల్ లైన్ స్పేస్ ఇవ్వండి. ఇక్కడ నుంచి మనకు రన్నింగ్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. సో 15 degrees నుంచి ఇదంతా టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, వీటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే సింగిల్ లైనే ఉండాలి. ఆ పారాగ్రాఫ్స్ మధ్య, పారాగ్రాఫ్స్ అంటే లైన్కి మధ్య సింగిల్ లైన్ స్పేస్ ఉండాలి. సో దాని తర్వాత మళ్ళీ డబల్ లైన్ స్పేస్ ఇవ్వండి. సో డబల్ లైన్ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చింది చూడండి. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చినప్పుడు కంపల్సరీ డబల్ లైన్ ఇచ్చేసి 2 అని చెప్పి నెంబర్ ఇవ్వాలి. సో 2 ఎందుకు ఇవ్వాలి అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ వచ్చింది. సో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ కాబట్టి 15 degrees నుంచి 2 అని చెప్పి నెంబర్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకపోయినా అది ఒకటో పారాగ్రాఫ్, ఇది రెండో పారాగ్రాఫ్. ఒకవేళ నెక్స్ట్ లైన్ వచ్చింది అనుకోండి 10 degrees నుంచి కొట్టాలి. సో అదంతా టైప్ చేసుకుంటా వచ్చేయండి. ఇంకో నెక్స్ట్ లైన్ ఉంటే మళ్ళీ 10 degrees నుంచే టైప్ చేసుకోవాలి. సో ఇదంతా కంప్లీట్ అవ్వాలి. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే సేమ్ సింగిల్ లైనే ఉండాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చింది అనుకోండి మళ్ళీ డబల్ లైన్ స్పేస్ ఇవ్వండి. 15 degrees నుంచి రన్నింగ్ మ్యాటర్. సో మూడో పారాగ్రాఫ్ వస్తే 3 అని చెప్పి ఇవ్వాలి. దాని కింద ఇంకో లైన్ ఉంది అనుకోండి 10 degrees నుంచి టైప్ చేయండి. నెక్స్ట్ లైన్ ఉంటే 10 degrees. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే సింగిల్ లైన్ స్పేసే ఉండాలి. తర్వాత మళ్ళీ డబల్ లైన్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఒక నేమ్ ఇస్తాడు అండ్ వాళ్ళు ఏం వర్క్ చేస్తారు అంటే రిజిస్టర్ చేసింది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ని ఎవరు రిజిస్టర్ చేసినారంటే బిఆర్ రావ్ అని ఆయన రిజిస్టర్ చేసినారు. ఇది సైడ్ సెంటర్ చేసుకోవాలి, క్యాపిటల్లో కొట్టాలి. దాని తర్వాత సింగిల్ లైన్ స్పేస్ ఇవ్వండి. రిజిస్టార్ సబ్ రిజిస్టార్ ఇలా రకరకాలుగా ఇస్తుంటారు. సో ఏది ఇచ్చినా కూడా మీరు సైడ్ సెంటర్ చేసేసుకోండి. సో సైడ్ సెంటర్ ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ వీడియోస్లలో పెట్టిండా, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు పేజ్ సెంటర్ అర్థమైందని అనుకుంటున్నా. సో ఎన్ని పేజ్ సెంటర్ చేయాలన్నా కూడా వాటన్నిటిని కౌంట్ చేసుకొని 85లో నుంచి తీసేసి హాఫ్ చేయడమే. ఓకే రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వేరే క్వశ్చన్ గురించి చెప్పుకుందాం. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.